మరి మన హృదయంలోకి వెళ్ళినటువంటి వాక్యము మనల్ని వెలిగిస్తుందా లేదా అనేది మనకు తెలియాలి. దేవునికి స్తోత్రం. మనల్ని వెలిగించిందా లేదని తెలియాలి. ఇప్పుడు ఈ అగ్గిపుల్లను ముట్టించి అగ్గిపుల్లకి వచ్చిన అగ్గి ద్వారా ఇప్పుడు మనము వంట చేసుకుంటున్నాం, లేక ఒక క్యాండిల్ ముట్టిస్తున్నాం, లేక ఒక వస్త్రాన్ని అంటించవచ్చు కదా. ముందు దాన్ని అంటించాలంటే ఇప్పుడు ఈ అగ్గిపుల్ల వెలగాలి. దేవునికి స్తోత్రం. ఈ అగ్గిపుల్ల వెలిగితేనే ఈ అగ్గిపుల్లని వెలిగించింది ఎవరు చెప్పారు? ఈ అగ్గిపుల్లని వెలిగించింది ఎవరు? ఇక్కడ కనపడుతున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కదా. ఈ రాపిడి చేయకపోతే తెలియదా? నువ్వు అగ్గిపుల్లగా ఉంటే ఎలగబడవు. ఏం చేయాలి? నల్లగా కొట్టబడాలి, విరగొట్టబడాలి, రాపిడి చేయబడాలి. దేవుని వాక్యము చేత నువ్వు నలగొట్టబడితే వెలిగించబడతావు. దేవునికి స్తోత్రం. రోగుల విషయంలో దేవుడు తన వెలుగునిచ్చాడు, తన దీపము ముట్టించాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పరుపెత్తుకుని పరిగెత్తు అనగానే దేవుని నోటి మాటలో వెలుగు బయలుపడింది. దేవునికి స్తోత్రం. ఇంతకెవరు నోరు అన్నారు. నోటిలో నుంచి ఏమొచ్చింది? ఇప్పుడు వెలుగు వచ్చింది, అగ్ని రిలీజ్ అయింది. నోటిలో నుంచి వెలుగు వచ్చింది. ఈ అగ్ని కాల్చివేయగలదు, ఈ అగ్ని దహించగలదు, ఈ అగ్ని స్వస్థపరచగలదు, ఈ అగ్ని కాంతినివ్వగలదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏదైనా కాంతినిచ్చేదైనా అదే అగ్ని, దహించేదైనా అదే అగ్ని. కాబట్టి దేవుని నోట నుండి ఆ పక్షవాతం వచ్చినటువంటి వ్యక్తిలోకి దేవుడు పలుకుతున్నాడు, ఈ పరుపెత్తుకుని పరిగెత్తు అన్నాడంతే. ఆ నోటి మాట ద్వారా దిక్కున లేచాడంట. దేవునికి స్తోత్రం. దిక్కున లేచాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నేను అంటాను, ఇంకా రోగములతో బాధపడుతున్న వారులారా, దేవుడు ఇంకా మిమ్మల్ని వెలిగించలేదేమో, ఆ వెలుగు మీరు కోరుకుంటలేదేమో, ఆ అగ్ని రమ్మని మీరు అడగట్లేదేమో. ఈ రోజు దేవుడిని అడగండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోగిలోని దయ్యములను సాగదరిమి వేసినావు, రోగిలోని దయ్యములను సాగదరిమి వేసినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకా